ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి శేఖర్ పంపించారు. అవివాహిత మరణిస్తే ప్రతి సంవత్సరం ఆబ్దికాలు పెట్టాలా అని అడుగుతున్నారు. వివాహం అయినటువంటి స్త్రీ మరణించినట్లయితే ఆమె సౌభాగ్యవతి అని అర్థం. అయితే మగవాడు మాత్రం దురదృష్టవంతుడు. అసలు సిసలైన దురదృష్టవంతుడు ఏమిటి అంటే, అష్టదరిద్రాల్లో ఏమిటి ముఖ్యమైందంటే, ఇతగాడు బతికుండగానే భార్య మరణించడం అన్నిటికన్నా నికృష్టవంతమైనటువంటి దురదృష్టంగా చెప్తాం పురుషుడికి. ఇక్కడ భార్య మరణించిన తర్వాత వివాహం అయినటువంటి స్త్రీ మరణించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడాను తద్దినములు అని చెప్పేసి తప్పనిసరిగా పెట్టాలి. ఈ తద్దినాల వెనకాల పరమార్థం ఏమిటి అసలు? తద్దినం పెట్టబోతే ఏమైందండి, ఆమె ఏమన్నా వచ్చి తీరుతుందా అంటే, ఈ యొక్క శరీరాన్ని పొందేటప్పుడు ఆ ఆత్మ ఆ యొక్క బియ్యపు గింజ ద్వారా ఈమె రూపకల్పన జరిగి నిన్ను వివాహం చేసుకుంది. ఇలా వివాహం చేసుకొని అనేక మందికి నీ యొక్క వంశవృక్షానికి నాంది పలికింది. అటువంటి నాంది వాక్యం పలికినటువంటి ఆమెను కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తలుచుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఆమెకు చక్కగా అన్నదానం చేస్తే అది ఒక విధమైనటువంటి సంతృప్తి కదా. అలాగే ఎక్కడో ఫారిన్లో ఉన్నటువంటి వారికి అడ్రస్ రాసి ఉత్తరం రాసినప్పుడు ఆ అడ్రస్సు ఆ ఫారిన్లో ఉన్నటువంటి వాడికి ఏ విధంగా అయితే ఇంటి నెంబర్తో సహా చేరిపోతుందో, ఇక్కడ తద్దినం పెట్టినప్పుడు ఆ పేరు ఆ గోత్రం చదివి ఆ పెద్ద కుమారుడు అలా గనక నువ్వులతో ఆ తర్పణం గనక విడిచినట్లయితే ఆమె ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క తద్దినం పెట్టిన పుణ్యఫలంలో ఆమె అనుగ్రహాన్ని పొంది వీరిని ఆశీర్వదిస్తుంది. మీరే చూడండి, తద్దినాలు పెట్టడం మానేసిన వారి జీవితాలలో అనేక దురదృష్ట సంఘటనలు జరుగుతున్నాయి. అవన్నీ కూడాను శాస్త్రంలో భారతీయ సంస్కృతిలో చాలా గొప్ప విశేషం. తద్దినం అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించి తీరాలి. తద్దినం పెట్టడం కుదరలేదు అన్నప్పుడు కనీసం గోమాతకు ఆ పితృదేవతలను తలుచుకొని ఒక విస్తరాకులో సోలెడు గిద్దెడు బియ్యం బెల్లం అలా పెట్టి ఆ పితృదేవతలకు నమస్కారం చేసి గోమాత చుట్టూతా ప్రదక్షిణం చేసి ఆ గోవు గనక తినిపించినట్లయితే ఆమె మరణించిన రోజు, పితృదేవతలు మరణించిన రోజు పాటించినట్లయితే తప్పనిసరిగా పైలోకంలో ఉన్నటువంటి ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు మీ కుటుంబానికి శ్రీరామ రక్ష అవుతాయి. పితృదేవతల యొక్క శాపం చాలా ఘోరవంతంగా ఉంటుంది. అందుకే వివాహ వయస్సు వచ్చినా వివాహం కాకపోవటం, గృహ నిర్మాణం ప్రారంభించినప్పటికీ కూడాను సంవత్సరాలు దొర్లిపోతూ గృహం మాత్రం పూర్తి కాకపోవటం, ఇవన్నిటికీ నాంది పలికేది పితృదేవతల యొక్క ఆశీస్సులు లేకపోవటం వల్లనే. అందుకే ఇంట్లో కూడాను పితృదేవతల యొక్క ఫోటోలను గృహంలో దక్షిణం వైపు తగిలిస్తాం. దక్షిణ గోడకు తగిలించి వారికి నిత్యం కూడా నమస్కారం చేస్తే వారి ఆశీస్సులు నీ యొక్క వంశానికి చాలా గొప్ప యోగాన్ని కలిగిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. బ్రాహ్మణోత్తములను పిలిచి ఆ యువతి మరణించినటువంటి సుదినాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆమె చేసిన పుణ్య కార్యక్రమాలు, ఆమె మనసులో ఉన్నటువంటి భావనా బలాలు తలుచుకుంటూ ఆ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇద్దరు బ్రాహ్మణోత్తములకు భోజనం పెడితే మన సొమ్మేమన్నా అరిగిపోయిందా? లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు స్థిరచరాస్తులు సంపాదించి పెట్టి ఇస్తే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తద్దినం పెట్టకుండా నీచాతి నీచమైనటువంటి వ్యవహారంలో జీవించటం వెనకాల
ఈ నికృష్టపు జన్మలో అనేకమైనటువంటి కష్టాలు ఎందుకు పడాలి, సర్వసంపదలు ఎందుకు పోగొట్టుకోవాలి? అందుకే సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో తద్దినాల వెనకాల ఉన్న అపురూపవంతమైనటువంటి తత్వాన్ని ప్రతి ఒక్క భారతీయుడు అర్థం చేసుకొని పాటించి తీరాలి. పితృదేవతల యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని పొంది తీరాలి. అయా నేను గయ్యేళ్ళు వచ్చానండి, గైలో శ్రాద్ధం పెట్టానండి, ఇంకా పెట్టాల్సిన పని లేదు కదా అని చెప్పేసి కూర్చోకూడదు. తప్పనిసరిగా గయ్యే కాదు, కాశీయే కాదు, ఎక్కడికి వెళ్ళినా పుష్కరాల్లో నువ్వు చక్కగా తద్దినం పెట్టినా సరే ప్రతి సంవత్సరం ఆ యొక్క స్వర్గలోకంలో ఉన్నటువంటి ఆ పితృదేవతలను తలుచుకుంటూ ఆచరించేటువంటి విధి విధానం మన పవిత్ర భారతంలో ఆద్యంతము కూడా అదృష్టాన్ని ప్రసాదిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. సర్వే జనా సుఖినో భవంతు. సరే కదా, ఇది వాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,90,096. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.